హలో దోస్తం, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ అంటే 16th డిసెంబర్ యొక్క మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూద్దామండి. ముందుగా రేపటి అనాలిసిస్ ఎలా ఉండిద్దో చూసే ముందర ప్రీవియస్ వీడియో అప్లోడ్ అయితే నేను చేయలేదు, ఎందుకంటే జర్నీలో ఉండటం వల్ల. బట్ నేనైతే షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను మన అనాలిసిస్ లెవెల్స్ అయితే. సో మన ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేసిన షార్ట్స్ పరంగా చూసుకుంటే ఎస్టర్డే వచ్చేసి మనం 26,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందనుకున్నాము. ఆ లెవెల్లో మనకి కరెక్ట్గా 11:15కి ఒక సపోర్ట్ జోన్ అయితే, అది బులిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి సపోర్ట్ జోన్ దగ్గర. ఆ క్యాండిల్ యొక్క హై మార్క్ చేసుకొని మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకొని ఉంటే మనకి టార్గెట్స్ అయితే మంచిగానే వచ్చినాయని చెప్పుకోవచ్చు. అలానే 1345 అంటే 145కి అయితే ఒక పుట్ సైడ్ అయితే ట్రేడ్ దొరికిందండి. బట్ కానీ క్యాష్ ఫ్లో అనేది, అంటే క్యాష్ ఫ్లో అటు బుల్లిష్ బేర్స్ ఫైట్ చేసుకున్నారు కాబట్టి ట్రేడ్ అయితే ఎంటర్ అవ్వలేదు. సో కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి, అంటే 16th డిసెంబర్ యొక్క మార్కెట్ అనాలిసిస్ వచ్చేసి నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే ఆ ఓపెనింగ్ నుంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ అప్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ నిఫ్టీలో 26,050 దగ్గర అయితే మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. అలానే 26,050 ఈ లెవెల్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తే అప్పుడు 26,100 దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ టూ లెవెల్స్లో మనకి పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి, డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి నిఫ్టీ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చిన గ్యాప్ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ నిఫ్టీలో 25,950 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు అండి. ఈ లెవెల్లో మనకి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనం ఎస్టర్డే షార్ట్స్లో వచ్చేసి మనం ఏ అనాలిసిస్ పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనకి 59,200 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము ఎస్టర్డే షార్ట్స్ వీడియోలో. సో మనకి 10:45కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి ఒక బులిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. ఆ క్యాండిల్ యొక్క హై మార్క్ చేసుకొని మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకొని ఉంటే ట్రేడ్ అనేది కరెక్ట్గా 11:45 ఆ టైంలో ట్రేడ్ అనేది మనకి దొరికిందండి. అప్పుడు ట్రేడ్ ఎంటర్ అయ్యి ఉంటే మనకి టార్గెట్స్ అనేది సక్సెస్ఫుల్గా అయితే హిట్ అయితే అని చెప్పుకోవచ్చు. ఓకే, కమింగ్ టు టుమారో అనాలిసిస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ అండి. రేపు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చినారు, ఓపెనింగ్ నుంచి గ్యాప్ ఓపెనింగ్ అప్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ బ్యాంక్ నిఫ్టీలో 59,600 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందండి. అలానే ఈ లెవెల్ బ్రేక్ అప్ సైడ్ మూమెంటం ఇస్తే అప్పుడు 59,700 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందండి. ఈ టూ లెవెల్స్లో మనకి రేపు మార్కెట్కి ఫుడ్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి, డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి రేపు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చిన, ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చిన 59,300 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందండి. ఈ లెవెల్లో అయితే మనకి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఒకవేళ ఈ 59,300 బ్రేక్ అయ్యి ఇంకా డౌన్ సైడ్ మూమెంటం వస్తే అప్పుడు మనం 59,200 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఈ టూ లెవెల్స్లో అయితే మనకి రేపటి మార్కెట్కి అంటే 16th డిసెంబర్ మార్కెట్కి కాల్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు సెన్సెక్స్ మార్కెట్ అండి, సెన్సెక్స్ వచ్చేసి మనం సెన్సెక్స్ నిఫ్టీ రెండు ఒకేలాగా మూవ్ అవుతాయి కాబట్టి సెన్సెక్స్లో కూడా ఇక్కడ మనకి ట్రేడ్ అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. టార్గెట్స్ కూడా అలానే హిట్ అయినాయి. ఈ ట్రేడ్ ఒకటి సెన్సెక్స్లో ఇప్పుడు కరెక్ట్గా 9:45కి ఒక ట్రేడ్, అలానే 11:45కి ఒక ట్రేడ్ అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. సో ఈ టూ ట్రేడ్స్ మంచిగానే టార్గెట్స్ ఇచ్చినాయి అని చెప్పుకోవచ్చు అండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ ఆఫ్ సెన్సెక్స్ అండి, సెన్సెక్స్ వచ్చేసి రేపు మార్కెట్ నుంచి ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చిన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 85,300 దగ్గర రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఒకవేళ 85,300 కూడా బ్రేక్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తే అప్పుడు 85,400 దగ్గర ఈ టూ లెవెల్స్లో మనకి పుట్ సైడ్ టూ లెవెల్స్ దగ్గర పుట్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి,
రేపు మార్కెట్ సెన్సెక్స్ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మొమెంటం వచ్చినా ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మొమెంటం వచ్చినా కానీ 85,100 దగ్గర అయితే మనకి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ డౌన్ ఇంకా డౌన్ సైడ్ మొమెంటం ఇస్తే అప్పుడు 85,000 దగ్గర అయితే ఈ 2 లెవెల్స్ దగ్గర అయితే మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ 2 లెవెల్స్లో మనకి రేపు మార్కెట్లో కాల్ సైడ్ ట్రేడ్స్ దొరికే అవకాశం ఉందండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి మనం ఎస్టర్డే చెప్పుకున్నాం షార్ట్స్ వీడియోలో. మిడ్ క్యాప్ నిఫ్టీలో 13,850 వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని అనుకున్నాము. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి ఇదే చెప్పుకున్నామండి. 13,925 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకున్నాము. ఓకే, మనం అలా ఎస్టర్డే వీడియోలో చెప్పుకున్న అనాలిసిస్ పరంగా చూస్తే మిడ్ క్యాప్ నిఫ్టీలో 1145కి ఒక ట్రేడ్ అయితే దొరికిందండి. బట్ ఏంటంటే ఇది సైడ్ వేస్ టు అప్ సైడ్ మూమెంటం అయితే ఇచ్చిందండి. సో అందుకని మనం ట్రేడ్ అయితే ఎంటర్ కాలేదు ఆ మూమెంట్లో. తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్గా 2:15కి అయితే ఒక మార్నింగ్ స్టార్ టైప్ ఆఫ్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. సో ఇక్కడ మనం ట్రేడ్ ఎంటర్ అయితే ఇక్కడ వరకు టార్గెట్స్ పెట్టుకున్నా కానీ టార్గెట్స్ అనేవి మంచిగానే వచ్చినాయని చెప్పుకోవచ్చు మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా. కమింగ్ టు టుమారో అనాలిసిస్ ఆఫ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ రేపు ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 13,925 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందండి. ఈ లెవెల్లో మనకి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 13,925 దగ్గర మనకి పుట్ సైడ్ ట్రేడ్స్ దొరికే అవకాశాలు అయితే ఉన్నాయండి. అలానే 13,890 దగ్గర అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. 885 నుంచి 13,900 దగ్గర అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ లెవెల్లో ఏంటంటే కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. రేపు కనుక మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చిన ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ మిడ్ క్యాప్ నిఫ్టీలో 13,825 దగ్గర మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వస్తే అప్పుడు 13,800 దగ్గర అయితే మనకి ఈ 2 లెవెల్స్లో ఖచ్చితంగా మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఈ లెవెల్స్లో మనకి రేపు ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం నిఫ్టీలో అలానే బ్యాంక్ నిఫ్టీలో అలానే సెన్సెక్స్లో అలానే మిడ్ క్యాప్ నిఫ్టీలో రేపు మార్కెట్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయింది అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయింది అనేది చూద్దామండి. నిఫ్టీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీకి వచ్చేసి రేపు మార్కెట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 26,100 అలానే 26,050 ఈ 2 లెవెల్స్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు అండి. కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి రేపు మార్కెట్కి నిఫ్టీలో వచ్చేసి 25,950 అండి. ఈ లెవెల్స్లో మనకి కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి రేపు మార్కెట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 59,600 అండి. 59,600 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే చెప్పుకోవచ్చు. అలానే 59,700 కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ అండి. రేపు మార్కెట్కి బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 59,300 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. అలానే 59,200 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు అండి. కమింగ్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్లో రేపు మార్కెట్ కంటే 16th డిసెంబర్ మార్కెట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ చూస్తే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 85,300 అండి. అలానే 85,400 కూడా ఈ 2 లెవెల్స్ అయితే రేపు మార్కెట్కి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ చేస్తాయి అని అనుకుంటున్నాము. కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 85,100 అండి. ఈ లెవెల్స్లో మనకి కాల్ సైడ్ కానీ అలానే పుట్ సైడ్ కానీ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీలో రేపు మార్కెట్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 13,925 అండి. ఈ లెవెల్లో 13,925 అలానే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 13,825 అలానే 13,800 అండి. ఈ లెవెల్స్లో మనకి రేపు మార్కెట్లో ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇదండి మన రేపు మార్కెట్ అనాలిసిస్ అంటే 16th డిసెంబర్ యొక్క అనాలిసిస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ట్రేడ్ అప్డేట్స్ అక్కడ ఇస్తూ ఉంటాము.
వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.